హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ భగత్ స్టడీ సర్కిల్. మనం టీఎస్పిఎస్సి ఏడబ్ల్యూ రివిజన్ సిరీస్ చూస్తున్నాం త్రూ ఎంసీక్యూస్. మనకి పేపర్ 1 అది జనరల్ స్టడీస్ వచ్చేసి ఎవ్రీడే 8 PM ఉంటుంది. పేపర్ 2 టెక్నికల్ వచ్చేసి ఎవ్రీడే 5 PM ఉంటుంది. ఆర్ బిఫోర్ అయినా రావచ్చు, 5 PM ఆర్ బిఫోర్ ఎప్పుడైనా వీడియో రిలీజ్ చేయొచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం ఎవ్రీ లెక్చర్లో. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూట్యూబ్ కింద కామెంట్ సెక్షన్లో మీరు మెన్షన్ చేయండి, మీకు క్లారిఫికేషన్గా చెప్తాను. ఓకే, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ లింక్ మనకి యూట్యూబ్ ఛానల్లో అబౌట్ అని ఉంటుంది. అబౌట్లో కింద లింక్స్ అని ఉంటుంది. లింక్స్ దగ్గర మనకి టెలిగ్రామ్ అనే నేమ్ ఉంటుంది. క్లిక్ ఆన్ దట్. అది మిమ్మల్ని డైరెక్ట్గా టెలిగ్రామ్ గ్రూప్కి తీసుకెళ్తుంది. ఓకే, సో టుడే మనం సర్వేయింగ్ చూసాం. ఇప్పుడు మనం తెలంగాణ స్టేట్ పాలసీస్ చూస్తున్నాం. ఓకే, ఇది ఆ నెక్స్ట్ వీక్కి ఫార్ములా రివిజన్ ఉంటుంది. డు నాట్ మిస్. ఓకే, ఇది చూస్తే మీకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేస్తాయి, మీరు క్వాలిఫై అయిపోతారు. ఓకే, లెట్స్ ఇది ఫస్ట్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంది? ద 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ డ్యూరింగ్ 2021-2022 టువర్డ్స్ గ్రామ పంచాయత్స్ ఇన్ ద స్టేట్. మన స్టేట్కి ఎన్ని గ్రాంట్స్ ఇచ్చినాయి టువర్డ్స్ స్టేట్స్కి? 1365 crores. ఓకే, టువర్డ్స్ స్టేట్స్కి 1365 crores ఇచ్చింది 15th ఫైనాన్స్ కమిషన్. 15th ఫైనాన్స్ కమిషన్ ఎవరు చేశారు? చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఓకే, 15th ఫైనాన్స్ కమిషన్ ఎన్కే సింగ్ చైర్మన్. ఇంకా అలాగే మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి 15th ఫైనాన్స్ కమిషన్ గురించి అంటే, వర్టికల్ డివల్యూషన్ 41కి చేర్చారు. ఓకే, లాస్ట్ టైం మనకి 42 ఉన్నది, ఇప్పుడు 41% అయింది. వర్టికల్ డివల్యూషన్ 41%. ఓకే, వాట్ అబౌట్ ది హారిజంటల్ డివల్యూషన్? హారిజంటల్ డివల్యూషన్ వచ్చేసి మనకి ఎంత చెప్పండి? హారిజంటల్ డివల్యూషన్ అనేది మనకి 5 పార్ట్స్గా డివైడ్ అవుతుంది. ఒకటి ఏంటిది? ఇన్కమ్ డిస్టెన్స్. బేస్డ్ ఆన్ ఇన్కమ్ డిస్టెన్స్ ఉంటుంది. ఇన్కమ్ డిస్టెన్స్ బేస్డ్ ఆన్ పాపులేషన్. ఓకే, బేస్డ్ ఆన్ ఏరియా, బేస్డ్ ఆన్ డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్. వీటన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది హారిజంటల్ డెవల్యూషన్ అనేది. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ఫిస్కల్ ఎఫెక్ట్స్. ఇప్పుడు ఇన్కమ్ డిస్టెన్స్ అనేది ఎంత ఉంది మనకి? 45%. ఓకే, 45%. పాపులేషన్కి 15%. ఏరియా కన్సిడర్ చేసి ఎంత ఇస్తారు? 15%. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్ చూసి 12.5%. ఓకే, నెక్స్ట్ ట్యాక్స్ వీటి రిలేటెడ్ మనకి 2.5%. ఓకే, స్టేట్స్కి 1365 ఇచ్చింది. సో ఆప్షన్ 1 ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. చైర్మన్ ఎవరు? ఎన్కే సింగ్. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంది మనకి? వెన్ వాస్ షీ టీమ్స్ లాంచ్డ్? మనకి షీ టీమ్ అనేది ఎప్పుడు లాంచ్ అయింది? మనకి షీ టీమ్ 24th October 2014. ఓకే, మనకి షీ టీమ్ ఫుల్ ఫామ్ ఏంది? షీ టీమ్ ఫుల్ ఫామ్ షీ వచ్చేసి సెక్యూరిటీ, హెల్త్ అండ్ ఎన్విరాన్మెంట్. మనకు దీన్ని ఎవరు ఏర్పాటు చేసిలో? పూనం మాలకొండయ్య. ఓకే, పూనం మాలకొండయ్య ఏర్పాటు చేసింది. ఓకే, సో ఇక్కడ మనకి కావాల్సిన ఆప్షన్ ఏంటి? వెన్ వాజ్ కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ది విమెన్స్ ఎంటర్ప్రెన్యూర్ హబ్. వి హబ్ అడుగుతున్నాడు. విమెన్ ఎంటర్ప్రెన్యూర్. వి హబ్ ఈజ్ ఎ స్టేట్ లెడ్ ఇంక్యుబేటర్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2016 అంటాం. 2016 కాదు, ఇది మనకి వి హబ్ అనేది 2018. ఓకే, March 8, 2018 స్టార్ట్ చేసి. ఓకే,
సో ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్. ద మెయిన్ ఎయిమ్ ఆఫ్ ది వి హబ్ ఈస్ టు హెల్ప్ ఫాస్టర్ విమెన్ ఆంటర్ప్రనర్షిప్. అంతే కదా, వి హబ్లో వి అంటే అదే కదా, విమెన్ ఆంటర్ప్రనర్షిప్. సో ఓన్లీ 2 is the correct answer. So here option 2 is the correct answer. Next question. According to the industrial policy framework for the state of Telangana to support industrialization, the government of Telangana has earmarked what percent of water from all existing and new irrigation sources for industrial use. మనకి ఇండస్ట్రియల్ యూస్కి ఎంత ఇచ్చారు? 10%. ఓకే, గుర్తుపెట్టుకోండి, 10%. ఇండస్ట్రియల్ పాలసీలో 10% ఇచ్చింది. సో లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ రిగార్డింగ్ ఆసరా పెన్షన్ స్కీమ్. బెనిఫిషియరీ అమౌంట్ ఆఫ్ పెన్షన్ పర్ మంత్. మనకి ఈ ఆసరా స్కీమ్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఆసరా స్కీమ్ అనేది 2014 నవంబర్ 8న సీఎం కేసీఆర్ స్టార్ట్ చేశారు. ఓకే, ఇక్కడ స్టార్ట్ చేశారు, మహబూబ్ నగర్లో స్టార్ట్ చేశారు. ఇప్పుడు మనకు అడుగుతుంది ఏంటి? డిసేబుల్డ్ పర్సన్స్ 3016 కరెక్టే. మిగతా అందరికి ఎంత ఇస్తున్నారు? 2016. ఓకే, డిసేబుల్డ్ ఈ 1500 కాదు. ఓకే, ఓల్డ్ ఏజ్ పీపుల్కి ఎంత వస్తుంది చెప్పండి? ఓల్డ్ ఏజ్ పీపుల్ మిగతా వాళ్ళందరికీ మనకి 2016 వస్తుంది. మనకి ఓల్డ్ ఏజ్ పెన్షన్. ఓకే, ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏజ్ ఎంత మనకి? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 57 years నుంచి ఇస్తారు. అదే నేతకారులకు ఎంత ఏజ్? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 years. ఓకే, వితంతువులకు, విడోస్కి, వితంతువులకు ఎక్కడి నుంచి ఎక్కడికి? 18 గ్రేటర్ దాన్ 18 years లెస్ దాన్ ఈక్వల్ టు 45 years లో వాళ్ళకి ఇస్తారు. ఓకే, నెక్స్ట్ టాడీ ట్యాపర్స్, కళ్ళు గీత కార్మికులు. టాడీ ట్యాపర్స్ అంటే వాళ్ళే కదా టాడీ ట్యాపర్స్. వీళ్ళకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 50 years. ఓకే, నెక్స్ట్ దివ్యాంగుల పైన డిపెండ్ అయి ఉంటుంది. 40% డిసెబిలిటీయా? ఓకే, 40% డిసెబిలిటీ ఉండడం, ఇలాంటి వాటిని కన్సిడర్ చేసుకొని కూడా ఇస్తారు. బీడీ కార్మికులకు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 years. ఓకే, ఇక్కడ మనకి ఓన్లీ ఫస్ట్ ఒకటే కరెక్ట్ కాబట్టి ఓన్లీ 1. ఓకే, డిసేబుల్డ్ పర్సన్కి 3016, మిగతా వాళ్ళందరికీ 2016 ఇస్తారు. ఓకే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The state government recognizes the importance of preserving this composite culture of the state. In order to preserve the tribal culture, the government has constructed a tribal museum. మనకి ట్రైబల్ మ్యూజియాన్ని ఎక్కడ కన్స్ట్రక్ట్ చేసి? జోడేఘాట్ విలేజ్లో. ఓకే, గుర్తుపెట్టుకోండి, జోడేఘాట్ విలేజ్. సో ఆప్షన్ 2 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ఇది ఆల్రెడీ మనకి ప్రీవియస్లో వచ్చింది. ద స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్టాబ్లిష్ ది కంట్రీస్ లార్జెస్ట్ మెడికల్ డివైజెస్ పార్క్. ఎక్కడ మనకి? సుల్తాన్పూర్. టు బ్రింగ్ ఫార్మర్స్ అండర్ వన్ ప్లాట్ఫామ్ అండ్ హెల్ప్ దెమ్ టు అటైన్ హయ్యర్ రిటర్న్స్ త్రూ వన్ ప్లాట్ఫామ్. హయ్యర్ రిటర్న్స్ అంటే మనకి రైతు వేదిక. ఓకే, రైతు వేదికలు. ఓకే, మనకి రైతు వేదికలు ఎప్పుడు స్టార్ట్ అయినాయి? మనకి 2020 October 31st. ఎక్కడ? జనగామ జిల్లాలోని కొడకంట్లలో స్టార్ట్ చేసారు. ఎవరు స్టార్ట్ చేసారు? సీఎం కేసీఆర్ గారు రైతు వేదికని స్టార్ట్ చేశారు. ఓకే, సో ఇక్కడ ఏంది? ఆప్షన్ 3 is the correct answer. Let's move to the next question. తెలంగాణ పల్లె ప్రగతి స్కీమ్ is aimed to provide livelihood training to rural entrepreneurs and farmers cooperatives towards collective bargaining. అవును, కరెక్టే. Set up rural outlets to develop marketing opportunities for farmers. అవును. Support for dairy, sheep rearing and growing of millets and paddy. ఓకే, మిల్లెట్స్ అండ్ ప్యాడీ. మనకి 2023 ఏంటిది? ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ కదా, ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్. ఓకే, సో ఇక్కడ ఈ 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్,
In order to inculcate saving habit among handloom weavers, the state government of Telangana launched which of the following scheme? చేనేత మిత్రన, చేనేత పండగ, కేసీఆర్ చేయుత, నేతన్నకు చేయుత. మనకి నేతన్నకు చేయుత. మనకి నేతన్న చేయుత ఎప్పుడు స్టార్ట్ అయింది? 2017 జూన్ 24న, జూన్ 24th యాదాద్రి భువనగిరి. ఓకే, యాదాద్రి భువనగిరి భూదాన్. ఓకే, భూదాన్ పోచంపల్లిలో స్టార్ట్ అయింది. భూదాన్ పోచంపల్లిలో స్టార్టెడ్. ఓకే, దీని మనం ఏమంటాం? టిఎఫ్ఎస్ఎస్ఎస్. ఏంటి టిఎఫ్ఎస్ఎస్? ఇదే కదా నేతన్నకు చేయుత. తెలంగాణ హ్యాండ్లూమ్ వీవర్స్ థ్రిఫ్ట్ ఫండ్ సేవింగ్ అండ్ సెక్యూరిటీ స్కీమ్స్. మనకి ఇది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి స్టార్ట్? గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 years నుంచి స్టార్ట్. ఓకే, 18 సంవత్సరాల నుంచి స్టార్ట్ అవుతుంది నేతన్నకు చేయుత. ఓకే, లెట్స్ మూవ్ టు ది నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ది సెకండ్ ఐసిటీ పాలసీ ఆఫ్ తెలంగాణ, కన్సిడర్ ది ఫాలోయింగ్ టార్గెట్స్ ఆఫ్ ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఎకోసిస్టమ్. ఏంటిది? టు ప్రొవైడ్ ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ టు ఓవర్ 8,000 స్టార్టప్స్. అవును కదా, 8,000 స్టార్టప్స్ పైగా చేస్తానన్నది. అంటే ఇందులో సెకండ్ ఐసిటీ పాలసీ ఎప్పటి నుంచి? 2021-26 వరకు. ఓకే, ఇది ఐసిటీ పాలసీ. టు అట్రాక్ట్ ఓవర్ 10,000 crore ఇన్వెస్ట్మెంట్స్ ఫర్ స్టార్టప్స్. టు సెటప్ ఏ ఫండ్ ఆఫ్ rupees 1,300 crore ఫర్ స్టార్టప్స్ ఆఫ్ విచ్ rupees 100 crore would be గ్రాస్ రూట్స్ ఇన్నోవేషన్ ఫండ్. ఓకే, మనకి 3 స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్. మనకి సెకండ్ ఐసిటీ పాలసీ ఫోకస్ ఏరియాస్ ఏమున్నాయి? మనకి ఫోకస్ ఏరియాస్ వచ్చేసి ఐటీస్ ఉన్నాయి, ఎలక్ట్రానిక్స్ ఉన్నాయి. ఓకే, ఎలక్ట్రానిక్స్, ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. ఓకే, ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్ ఇది 1, ఇది సెకండ్ ఫోకస్ ఏరియా. థర్డ్ది ఆంటర్ప్రినర్షిప్. ఓకే, థర్డ్ది ఇన్నోవేషన్ అండ్ ఆంటర్ప్రినర్షిప్. నెక్స్ట్ ఏంటిది? ఫోర్త్ది స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్. నెక్స్ట్ ఏముంది మనకి? కాంటాక్ట్లెస్, పేపర్లెస్, ప్రెజెన్స్లెస్ గవర్నమెంట్. ఓకే, ఇలా మనకి ఫోకస్ ఏరియాస్ ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి, చూడండి ఒకసారి. సెకండ్ ఐసిటీ పాలసీ డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా నేను కింద లింక్ ఇస్తాను, చూడండి. కింద డౌన్లోడ్ లింక్ ఇస్తా, సెకండ్ ఐసిటీ పాలసీ పీడిఎఫ్ది. ఓకే, ఓకే గైస్, దిస్ ఇస్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ లెర్నింగ్. ఆల్ ద బెస్ట్.